ఉప ఎన్నిక వస్తుందిగా, ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ కలుస్తాను అనుకున్నాం. టీఆర్ఎస్ టీఆర్ఎస్ వస్తుందని అనుకున్నాం అండి. అదే ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలా, నడుస్తుంది కదా ఇప్పుడు. అదే పదవిలో ఉన్నారు కదా, ఏదంటే అదే వస్తుంది. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? బాగానే ఉంది, కేసీఆర్ కూడా బాగానే ఉంది, అన్ని ఇచ్చారు. కానీ డబల్ బెడ్రూమ్ గురించి ఏంటంటే ఓట్లు ఇదే వచ్చిందని చెప్పేసి బ్రేక్ అయిపోయింది మాకు. అది కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, మరి పథకాలు వస్తున్నాయా? రాలేదు, పథకాలు రాలా. కొన్ని రావాల్సి ఉన్నాయి, మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. మళ్ళీ ఎట్లుంది మరి 2 సంవత్సరాలు గవర్నమెంట్ చేసిన ఉంది. ఇప్పుడు మన వీలైనా నా వల్ల కాదు, నా ముక్కలు నరికినా కానీ మాకు మళ్ళీ నా వల్ల కాదు అన్నాడు. లేదు, టీఆర్ఎస్ వస్తుందండి. ఎట్లా మీ ఎమ్మెల్యే 3 సార్లు ఇక్కడ గెలిచారు కదా గోపీనాథ్ గారు, ఎట్లుండే అభివృద్ధి? అప్పుడు బాగానే ఉంది, కానీ రోడ్డు మాత్రం కూడా వేయాల. కృష్ణానగర్ రోడ్డు మాత్రం వచ్చారు కానీ రోడ్డు మాత్రం వేయాల. రోడ్డు వేస్తా అని చెప్పేసి ఆయన చనిపోయాడు.